ఎవరా మనల్ని పోలీసులకి పట్టించిందా? ఇంకెవడై ఉంటాడు? ఆ గొట్టంగాడే మున్సామి. అసలే ఆడికి మన మీద దొప్పు తెగులు సందు చూసి సమ్మగా పెట్టాడు. ఎందుకురా బాబం ఆ ముసలాన్ని అలా ఆడిపోసుకుంటుంటారు? కాస్తే మీ కొలపడు కాబట్టి ఆరు తరఫున మాట్లాడుతుంటావా? ఎంతైనా వీళ్ళిద్దరు ఒకటే కనుక ఈ లేకుండా చూసి మనల్ని ఇరికించాడు. ఈడేంద్ర కథ ఎక్కడికో తీసుకుపోతుంటాడు. చిన్నప్పటి నుండి మనందరం కలిసిమెలిసి పెరిగాం, నన్ను అనుమానిస్తుంటాడేంది? అయితే పోయి ఆడి సంగతి ఏంటో తెలుదా? పోదాం. యాడికి పోతున్నావురా? ఉండరా, సారా లోపల పడితేనే కదా ధైర్యం వచ్చేది. నువ్వు పోయిరా, ఫుల్గా పోయి. రే మునుసామి, మేమన్నా సోంబేర్లు అనుకున్నావా? పోలీసులు పట్టించావు, బయట పడుతాయి. పోలీసులు చెప్తే మేము భయపడతామేంది? మన అసలు అనంతపురం బే. పోలీసులకే మేము కాపలా కాస్తుంటాము, తెలుసు కదా. తెలుసా తెలీదా? సరే తెలీదులే. రే మునుసామి, నువ్వు నిజంగా ధైర్యం ఉన్న మగాడివైతే నేనున్నప్పుడు పోలీసులు చెప్పుకుండాలా. అలా చేయకుండా మా వాళ్ళు ఒంటరిగా ఉండడం చూసి వాళ్ళని నిరికిస్తావా? ముందాన్ని బయటికి రమ్మని చెప్పరా. మునుస్వామి, నీ అంత నువ్వే బయటకు వచ్చావనుకో, నిన్నొక్కడిని ఎరగదీసి వదిలేస్తాం. నువ్వు బయటకు రాలేదనుకో, నీ మిద్దె మొత్తం కుప్ప కూల్ చేసి నేల మట్టం చేస్తావు. ఏమనుకుంటావు? పోండి 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 పోండి. కాశీ పోదాం పదరా. రేయ్, అడుగు అడుగని రచ్చ చేసి ఉంటారు. ఇప్పుడు మీకే భయం వేస్తాండదా? మూసుకొని రారా చెప్తాను. దిగేంత వరకే ఆలోచిస్తా. దిగేసా ఈ కాశీ కన్నెర చేస్తే మసి మసి అయిపోవాలా? ఇంకోసారి కళ్ళు పెట్టి చూడరా. రారా పారిపోదాం. ఆహా, మిద్దికి బేగాలేసి ఉండాయా? ఎంతసేపు బేగాలేసిన మిద్ది కాడ గొంతు చించుకున్నామా? నాకు భయపడి బేగాలేసుకుని పారిపోయిండాడు. ఏందబ్బా, ఇంకా చూడనికి ఏముంటది? కొండే రే ముసలాడా, కళ్ళు కనబడకపోయినా రచ్చ అయితే చాలు చూనీకి వచ్చేస్తారు. నువ్వేంద్రా నవ్వుతుండావా? రే సోమా, మనం ఇలా రెచ్చిపోకపోతే ఈ ఊరి జనం మనల్ని చూసి భయపడరు. మనం అలా రచ్చ చేయలేదనుకో, వాళ్ళు మనల్ని లంగాగాళ్ళు అనుకుంటారు. యాడికి పోయి వస్తున్నారా? నిన్న మనల్ని పట్టించింది మునుస్వామి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఆడికి 2 తగిలిద్దామని పోయిచ్చినాం. అయినా ఆడితో ఏంట్రా మనకి? అప్పుడప్పుడు అలా తగిలియాలి శంకరం, అప్పుడే మనం అంటే భయం ఉంటదే. చించావులే, ఆడు పెళ్ళం బిడ్డలతో ఊరికెళ్ళే ఓ వారం అవుతుండది. ఈడు తగల వేసి ఇంటికి రచ్చ చేసి ఎంతలోనే తెలిసిపోయిందా? సత్యన్నా, పబ్లిక్ లో బరువు తీస్తావేందే? అవును, నువ్వెప్పుడు ఆ పక్కకు వచ్చినావు? నేనెందుకు రా పక్కకు రావడం? ఊరే నీ గురించి కూడా వస్తా ఉండదు కదా. ఏమని? ఆడిపోతున్నావురా? ఏంటి కొత్తగా అడుగుతావు? ఎప్పట్లాగే ఉండరా, నేను వస్తాను. ఎంత చెప్పినా వినిపించుకోడు. చెప్పిందే చెప్పే నా తలకాయ తినేస్తున్నాడు రావుడా. సారా ఇచ్చినా డబ్బు పోయాలంటున్నాడు. సత్తే, ఏంటి విశేషం? మర్యాదలు చాలా ఘనంగా ఉన్నాయి. ఏంది బ్రహ్మం, నేను చెప్పాను కదా. ఏం చెప్పావు? ఈరోజు మందుకి సత్తి దొరికాడు, డేరా వేషం త్వరగా వచ్చే అన్నావు, అందుకే వచ్చావు. మనతో అలాగనే చెప్పాడు. అవును, అలాగే చెప్పాడు. ఎప్పుడు చూసినా మీకు ఏడకూలమేపా. తిరునాళ్ళలో మైక్ సెట్ కాంట్రాక్ట్ కోసం సత్యాన్ని మనల్ని సాయం అడిగాడు కదా. మనం వేసుకోవడానికి ఆయన సాయం చేస్తుంటాడు, ఇక మనం ఆయనకేం సాయం చేస్తాం? అర్థం లేకుండా మాట్లాడకండి. పాపం సత్యన్న ఎంత బాధపడుతుంటాడో తెలుసా? నువ్వు మందుపోయి. నువ్వేం బాధపడకు సత్యన్న, వాళ్ళు పనులు ఒత్తుల్లో మర్చిపోయి ఉండారు. నేను గుర్తు చేస్తాలే, నువ్వు మందుపోయి. చాలు 3 ఏళ్ల కిందట తిరునాళ్ళ కాంట్రాక్ట్ అడిగినప్పుడు ఈయన కాడున్న లైట్లు చాలవన్నారు, అందుకే కొని పెట్టుకుంటాడు. పోయినేడాది అడిగినప్పుడు మీ కాడున్న మైక్ సెట్లు చాలవన్నారు, అయ్యి కొని పెట్టుకుంటాడు. ఈ ఏడాది అడిగితే సమాధానం కూడా చెప్పట్లేదు ఆ మునిసామి. అవన్నీ సరేరా, దానికి మనమేం చేస్తాం? అది కాదబ్బయ్యా, మీరు ఆ రంగానికి చెప్తే మాట్లాడి ఇప్పిస్తాడు కదా. చిచి, ఆయనతో ఇవన్నీ ఎలా మాట్లాడతాం? ఉండు బ్రహ్మ, రంగనతోనేగా ఇంటికెళ్ళి మాట్లాడితే పోలా?
ఇవన్నీ జరిగేవి కదా శంకరం. బ్రహ్మ ఇంటికి పోయి రంగన్నతో మాట్లాడితే తప్పకుండా అవుతుంది. ఏం ముచ్చాలు కాసిన మంచిలెట్రా శుభ్రంగా ఉందా? ఎవరు ముట్టుకోలేదుగా? అవును, మీరు ముట్టుకున్న దాన్ని ఇంకెవరినైనా ముట్టుకొని ఇస్తారా ఏంది? రా కూకో, తినడాలు ముగిసేదాకా కాస్త శుభ్రంగా ఉండాలి కదా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? బయట ఎత్తు చప్పుడవుతుంది, పోయి చూడదా? అయ్యయ్యో, బయట ఎవరో తాళం వేశారు. ఒకవేళ మా ఆయన వచ్చాడో ఏమో. ఆడు గుడికాడు లైటింగ్ ఎడతాడా? అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? నేనంటే కిట్టినోళ్ళు ఎవరో ఈ పని చేసి ఉంటారు. వెనకేపు తలుపుందా? ఇప్పుడే మొదటిసారి వచ్చినట్టు మాట్లాడతావేంది? ఇందుకేనే ఒంటి తలుపున్న ఇంటికి రాకూడదంటారు. వీడొకడు ఇది కూడా తాళం వేశాడు. అయ్యో అబ్బా, ఈ గొప్ప ఒకటి. గోవిందా గోవిందా. రే చూడరా ఎలా లగెత్తున్నాడు. సత్యన్నా, ఈ కాంట్రాక్టర్ నీకు దొరకపోవడం నీ మంచిగా అయ్యింది. దొరికిందే అనుకో. తిరునాళ్ళలో నువ్వు లైట్లు పెడతా ఉండేవాడివి, మునిస్వామి ఏమో నీ ఇంటి లైట్లు ఆర్పేవాడు. బతికిపోయా. ఈ కాంట్రాక్ట్ నాకే వచ్చుంటే గబ్బై. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే వయారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే వయారి. ఏం సత్యనా, మన సెట్ ఎలా ఉంది బా? సౌండ్ చినిగింది కదా? సినిగింది సౌండ్ నీ ఇంటి దాకా సినిగింది. ఏందవే అదిరింది. సెట్ పాతైనా మైక్ మాత్రం కొత్తదే. ఎవర్రా ఇక్కడ గంతులేమని చెప్పింది? అంతకంటే నుంచి వెళ్ళి ఎంత తట్టుకోలేకపోతున్నాడు. చెత్త ఇంత అంతే కదా. గుంపుగా చేరే గంతులేదురా, తప్పుకోరా. ఒరే పిల్లకాయలు పోండ్రా ఏడు నుంచా. కాశీ, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? ఆలబిందులు ఊరేగింపుగా వస్తున్నాయి, పోరా ఏడు నుంచా. ఆలబిందులు ఊరేగింపుగా వస్తున్నాయి, అందరూ తప్పుకోండి. పక్క తప్పుకోండి అందరూ. రండి త్వరగా రండి. అందరూ పక్క తప్పుకోండి. అది వెళ్ళండి, అది తప్పుకోండి. ఇదో నీకే చెప్పింది, అది ఒక్క ఆలబిందులు ఉడుకుపోకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. కాశీగా ఏంట్రా గుప్పు గొంతులో పోరా అవతలకి. చెప్పేది రే సోమా, ఇవాళ రాత్రి తిరునాళ్ళలో మునుసామిని కుమ్మి వదిలిపెట్టాలా? Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.